నమస్తే. రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా నిలబడి పోటీ చేయాలనుకుంటున్నాం అనేటటువంటి వ్యక్తుల కోసము టెలిమీడియా ఇంటర్వ్యూస్ని నిర్వహిస్తుంది. టెలిమీడియాలో ఇంటర్వ్యూస్ కోసం సంప్రదించండి 9010549338. సో వెల్కమ్ టు గ్లోబల్ పార్టీస్. ఈరోజు మన ముందు ఒక గెస్ట్ ఉన్నారు. అతను ఎవరో కాదు, మన కల్పపూర్తి కాన్స్టిట్యున్సీకే ఒక ముఖద్వారంలో పనిచేసేటటువంటి కట్టాల మండల కేంద్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బిచ్చా నాయక్ గారు మనతో ఈ రోజు లోకల్ పార్టీస్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. సో నమస్తే అన్న. రాజకీయ పరంగా మీరు ఎప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు? నేను రాజకీయంగా నేను మా నాన్నగారు రాజకీయ పరంగా వార్డు మెంబర్గా 3 సార్లు కంటిన్యూ చేసింది. అంతకంటే ముందు మా తాతయ్య గారు వార్డు మెంబర్ ఉంది 82లో. ఆ తర్వాత మా నాన్నగారు 86 నుంచి 2006 వరకు కంటిన్యూగా వార్డు మెంబర్ కడతారు గ్రామ పంచాయతీ వార్డు మెంబర్. ఆ తర్వాత కడతాల రిజర్వేషన్ ఎస్టీ అయింది. అప్పుడు మా భార్య సర్పంచ్గా కడతాల గ్రామ పంచాయతీ మా భార్య 2006లో సర్పంచ్గా నిలబడితే గెలిచినాము. అప్పటి నుంచి మనం కంటిన్యూ రాజకీయంగా మూమెంట్. అయితే మీరు ఎంతవరకు చదువుతున్నారు? నేను ఇంటర్ కంప్లీట్ డిగ్రీ చేసిన. ఎక్కడ చేసిన? నేను ఇంటర్ హైదరాబాద్ ఇక్కడ ఇంటర్ ప్రైవేట్ స్కూల్ చదువుకున్నాను. ఆ ఇంటర్ హైదరాబాద్. ప్రజెంట్ మండల అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. సో ఈ మండల అధ్యక్షులు అయ్యే ప్రాసెస్ లో మీరు ఎలాంటి కార్యక్రమం? మనం 2006-11 వరకు కడతారు గ్రామ పంచాయతీలో కల్వకుర్తిలోనే అప్పుడు మనకు మంచి పని చేసినాం. కడతారు చాలా వరకు బాగా పనిచేసినాము. రాజకీయంగా మన వదలకు తెలిసి ఏ విధంగా రాజకీయం అనేది మనకు కూడా ఎవరు ఎట్లా ఉంటారు, ఎవరు ఎట్లా వెళ్ళాలి అనేది మన రాజకీయ నుంచి మా నాయన ద్వారా మా నాయన ద్వారా మనం రాజకీయం ఎట్లా చేయాలనేది నేర్చుకున్నాం. సమాజంలో రాజకీయ వ్యవస్థలో ఓటు వేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఓటేసే వాళ్ళ పరిస్థితి అంటే అది మనం ఓటకు నాడి పెట్టలేము. జనాలకి మటుకు మనం చేసే పనులకు వాళ్ళు సాటిస్ఫై అవుతారు. కాకపోతే మనము ఎందుకంటే ఓటర్లకు వాళ్ళకు కొద్దిగా డబ్బులు ఇచ్చి ఆ విధంగా అలవాటు ఇష్టం. మనం ఎందుకంటే వారికి ఇలాంటివి ఏం లేకుండా మన సర్పంచ్ ఉన్నప్పుడు చనిపోయే దగ్గర కానీ జనాలు ఇంకోటి కానీ ఇట్లాంటి లేకుండా ఇప్పుడన్నీ ఎట్లా ఓటర్లు ఎవడు వస్తారు ఎట్లా అనేది జరుగుతుంది. అదే నిర్మించిన వ్యవస్థ. అయితే ఇప్పుడు ప్రస్తుతం లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే రాబోతుంది కదా, రాష్ట్ర ప్రభుత్వం జడ్పీటీసీ, ఎంపీటీసీ నిర్వహించాలనే ఉద్దేశంతో వస్తుంది. సో అయితే ఇప్పుడు మన కడతాల మండలంలో రిజర్వేషన్ పరంగా ఏదో ఈ రిజర్వేషన్ ఏది వచ్చినా రావచ్చు, ఏదైతే కన్ఫర్మ్ చేయలేదు. ఇంతకుముందు ఎస్టీ ఎంపీపీ ఉండే, ఎస్టీ జడ్పీటీసీ ఉండే. అంటే ఇప్పుడు 42% బీసీ రిజర్వేషన్ అంటున్నారు కదా అభ్యర్థులు. ఆ తరుణంలో మానవచ్చు జీవించిన మేము పార్టీ పరంగా పనిచేయడానికి సిద్ధంగా. ఇది కార్యకర్తలు సపోర్ట్ మీకు ఎలా ఉంటుంది? మన కర్తవ్యంలో ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క కార్యకర్త మనకు మంచి రెస్పాన్స్ ఇస్తారు. మనం ఏ చిన్న విషయం ఉన్న పార్టీ పరంగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, వాళ్ళ సమస్య ఉంటే మనం చెప్పడం. మన కర్తాల మండలంలో ప్రతి ఒక్క ఎలక్షన్ మన ఎలక్షన్ జరిగినప్పుడు కూడా 2 ఎలక్షన్ చేసాము. ఎంపీవి ఎమ్మెల్యేవి ప్రతి ఒక్క గ్రామం మంచి సహకరించారు. మనం చెప్పినట్టు వాళ్ళు కూడా అదే విధంగా పనిచేసి మనం బాగా సపోర్ట్ చేస్తూ, నేను కూడా బాగా సలహా తీసుకొని కార్యకర్తలు సలహా తీసుకొని కూడా మంచి ఎలక్షన్ చేయడం. 2 ఎలక్షన్లో మేము నుంచి మెజారిటీ. అయితే కొందరు అంటుంటారు, మాకు
కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు చీటింగ్ మాటికి అది సహజం. కొంతమంది నాకు ఫోన్ అనుకుంటారు, నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అనుకుంటారు. ఏదేమైతుందంటే సముద్రాలు పడ్డాయి, ఎక్కువ కార్యకర్తలు ఎక్కువ ఉంటారు. ఇప్పుడు తర్వాత కార్యకర్తలు పాత కార్యకర్తలు ఎక్కువైంది. ఎక్కువైనప్పుడు ఒకరికి ఇన్ఫర్మేషన్ ఇస్తాం, ఒకరికి ఇవ్వలేదు. అలా అడుగుతుంటారు. అది సహజం. అది మామూలుగా నడిచేది, ఏ పార్టీ నడిచేది అది. అయితే ముందుగా సర్పంచ్ ఎలక్షన్స్ సర్పంచ్ నిర్వహిస్తున్నారు. ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ నిర్వహించడానికి కారణం ఏమైంది? చెప్పలేము. ప్రభుత్వం నిర్ణయం అది. ప్రభుత్వం మీద ఏది నేర్చుకున్నా మేము పార్టీ కార్యకర్తలుగా పనిచేయాల్సింది, చెప్పాల్సింది. అంటే ప్రభుత్వం నిర్ణయం అది. వాళ్ళ ఆలోచన ఏంటనేది, ఎందుకు ఇది ముందు పెట్టాలనేది, సర్పంచ్ ఎలక్షన్ తర్వాత ఎందుకు పెట్టాలనేది ప్రభుత్వం నిర్ణయం. మన నిర్ణయం చెప్పాల్సిన మీరు ఏమైనా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు? ఈ సేవా కార్యక్రమాలు అంటే సేవా కార్యక్రమాలు ఏం చేయలేదు. మీరు పార్టీ పరంగా ఏం చేసినా పార్టీ పరంగా చేస్తున్నాం. ఇప్పుడు మా సీనియర్ మండల నాయకులు ఉన్నారు, వాళ్ళతో పాటు సేవా కార్యక్రమాలు మేము ఏం చేసినా పార్టీ తరఫున సొంతంగా. మీ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు మీ బాండింగ్ ఎలా ఉన్నారు? మంచి పర్వాలేదు. మాకు ఏదైనా రెస్పాన్స్ ఇస్తాడు, మేము చెప్పిన పని చేస్తాడు. మాకేమో ఏం చెప్పాలి ఫోన్ చేస్తాం, మేము ఫోన్ చేస్తాం. మంచి రెస్పాన్స్ మంచి ఎమ్మెల్యే ఏ పని చేయాలో ఆ పని మనం పెడతాడు. కార్యకర్తలు అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇందిరమ్మ ఇల్లు అనేది వస్తుంది కదా, మరి ఇందిరమ్మ ఇల్లు అక్కడక్కడ జరుగుతున్నాయి. ఏం అవగాహన జరగాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారికి మాకు ఎలాంటి లేదు. ఆ ఎమ్మెల్యే గారు ఏం చెప్పాలనో ఆ కార్యకర్తలకు ఆ పని మేము చేస్తున్నాము. ఈ కార్యకర్తలు ఏం చెప్పాలని ఖచ్చితంగా కార్యకర్తలు చేసుకోండి. మాకుండా మంచిగా నడుస్తుంది. మేము కూడా ప్రతి విషయంలో పార్టీ పరంగా ఎమ్మెల్యే గారు సహకరిస్తారు. మా కూడా కార్యకర్తల మీటింగ్ కానీ గవర్నమెంట్ మాకు కూడా మంచి సహకరిస్తారు, మంచిగా నడుస్తుంది. మీ మండలంలో ఎక్కువ సపోర్ట్ చేసేది లీడర్ అందరూ ఉన్నాడు, చెరువున్నాడు, ఇంకా మా రాముడు రాముడు ఇక్కడ వైపు పోతే మన మంచి సపోర్ట్ చేస్తారు. అక్కడ ఇద్దరు కూడా అన్ని అందరూ కూడా మంచి సపోర్ట్ చేస్తుంది. మనం అందరితో కలిసి మెలిసి ఉంటాం, ఏదైనా అందరితో పంచుకుంటాం. అయితే వచ్చే ఈ స్థానిక ఎలక్షన్స్ లో మీ ముఖ్య గెలిపించుకునేటటువంటి దాంట్లో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? మేము ఖచ్చితంగా అనుకుంటున్నామండి. ఎందుకంటే మేము మా ఎలక్షన్ ఎలక్షన్ లో కష్టపడ్డాం, బాగా కష్టపడ్డాము. మేము కూడా మా ప్రతి విలేజ్ లో రెండు ఊరు తప్ప మీ తరఫున కూడా గెలిపించినాం. ఎమ్మెల్యే ఎలక్షన్ గెలిపించినాం, ఎంపీ ఎలక్షన్ గెలిపించినాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కడతాల్లో నుంచి కలవకుండా కాంగ్రెస్ కడతాలో అందరూ తెలుసు. కడతాలు అందరూ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని ఖచ్చితంగా సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఎంపీపీ జడ్పీటీసీ ఖచ్చితంగా కడతాలను గెలిపించుకున్నామంటే నమ్మకం అయితే ఉంది. అయితే మీరు చూస్తున్నారు, అయితే రీసెంట్ కొన్ని ఛానల్స్ లో కూడా వస్తుంది. అయితే ఎమ్మెల్యే గారిని కొంతమంది దూషిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో వాళ్ళ పైన మీరు ఎలా స్పందిస్తున్నారు? వాళ్ళు మీడియా కాదు, వాళ్ళు కూడా తెలుసుకోవాలి ఏమిస్తున్నారు. ఈ రోజు ఎమ్మెల్యే గారు దాదాపు 4,500 కోట్ల రూపాయలు తెచ్చి కలవర్తికి ప్రగతి పత్రం కనిపిస్తున్నారు. రోడ్ అయితే ఇంటిగ్రేటెడ్ స్కూల్ అయితే హాస్పిటల్ కలవర్తి అంతా పడక ఆసుపత్రి అది అమలులో 30 పడకల ఆసుపత్రి 10 పడకలు తెచ్చిందని చెప్పేసి ఇప్పుడు 50 పడకల ఆసుపత్రి. మున్సిపల్ అమలు మున్సిపల్ రోడ్డు ఆ రోడ్డు మన మానవ రోడ్డు పోవాలంటే ఆ రోడ్డు ఇంత కష్టపడి ఈ రోజు ఇలా బిల్డింగ్ చేసినాం. మీడియా తెలుసుకోవాలి. వాళ్ళు కూడా ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు మనం ఏమి చేస్తున్నాం, ఏం మాట్లాడతాం, ఏదో చెడు మాట్లాడితే మా మీడియా హైలైట్ అవుతుంది అనుకోవడం కానీ తప్పదు.
ఉన్నవాసన మాట్లాడుకోవాలి. ఈ రోజు ఎందుకు ఇంత కష్టపడతాయి, రోజు వచ్చి సమస్యలు చెప్తున్నాడంటే డెవలప్ చేయడానికి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు 100% పనిచేస్తున్నాడు. మా అందరికి సంతృప్తిగా మేము కూడా ఆయన దగ్గర మేము కూడా పనిచేస్తున్నాం. జడ్పీసీ ఎలక్షన్స్ మీరు మండల అధ్యక్షులు కాబట్టి ఒకవేళ ఇక్కడ రిజర్వేషన్ హిస్టరీ వస్తే మీరు అవకాశం ఉందా? పార్టీ తీసుకుంటే పార్టీ మనం కష్టపడి పిచ్చిన మంచి పని చేస్తారు అన్నట్టే మనకి ఇంకే వాళ్ళకి ఇచ్చినా వాళ్ళ పార్టీ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 18 ఈ రోజు ఏ గ్రామంలో చూసినా కూడా సర్పంచ్ లేదు. పైగా 6 గ్యారెంటీలలో ఎన్ని అమలయ్యాయి, ప్రజలకు ఎన్ని అమలు అవుతున్నాయి? 18 నెలల్లో ప్రభుత్వం వచ్చి మనము 6 గ్యారెంటీలు అనేది ఖచ్చితంగా ఒకటి గెలిచిన 24 బస్సు ఛార్జెస్ పే చేసిండు. అమలులో ఉంది. ఈరోజు రేషన్ కార్డ్ 10 సంవత్సరాలు వేసే ఒక రేషన్ కార్డు ఇచ్చిన పాపం లేదు. 50 లక్షల కార్డు ఇస్తున్నారు సందర్భం. అయితే ఆ రోజు సందర్భం కేటీఆర్ రాష్ట్రం కార్డు పడుతుంది, రాష్ట్రం ఇబ్బంది పడుతుంది అని చెప్పి మీ దగ్గరలో కలెక్టర్ కొట్టు బియ్యం తింటారని చెప్పి చెప్పిండు. తర్వాత మన మాట నడుస్తుంది. ఈరోజు అట్లా కాదు పరిస్థితి. ప్రతి ఒక్కరు సందర్భం మంచిగా వస్తుంది బియ్యం. మేము కూడా చూస్తున్నాం, ఇస్తున్నాం. సందర్భం చాలా బాగుంది. ఇప్పుడు రుణమాఫీ చేయడం జరిగింది 2 లక్షల వరకు. కొంతమంది ప్రాధాన్యత కొన్ని ఇష్యూస్ వల్ల రేషన్ కార్డు వల్ల రేషన్ కార్డు 10 సంవత్సరాలు ఏం లేకపోవడం వల్ల కొంతమంది గ్రహించుకోవడం మాకు కాలేకపోయింది. ఒకటే రేషన్ కార్డు ఇంకూరు పేరు మీద అడ్డుపడి ఆ విధంగా కూడా రేషన్ కార్డు రుణమాఫీ కాలేదు. రేషన్ కార్డు రావాలి మన తర్వాత మేము ఇట్లా 5 రేషన్ కార్డు వల్ల ఇట్లా చేయాలి కూడా 5,000 తీసుకోపోయాను. అది చేస్తారు ఇంకెందుకు మాట్లాడినాను. మరి అది మనం అడిగిన తీసుకుని స్పందించాడు. తర్వాత ఏం జరుగుతుంది అనేది గవర్నమెంట్ ద్వారా తెలియాలి. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో మీ కార్యకర్తలకు మీరు ఇచ్చే భరోసా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కడతారు గట్టిగా పనిచేస్తారు. ఖచ్చితంగా మాధ్యమంలో వాళ్ళను ఖచ్చితంగా పనిచేయించి కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళతో పాటు నిలబడేది క్యాండిడేట్ ఉన్నారో ఆ క్యాండిడేట్ తో వాళ్ళ కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళని అప్లికేషన్ ఇచ్చి వాళ్ళు కలుపుకొని మీరు కూడా వాళ్ళతో రోజు ప్రచారం చేసి మంచి మనం ప్రభుత్వం ఇచ్చే పథకాలు అమలు అవుతున్నాయి అవి చెప్పుకుంటా ప్రచారం చేస్తే ఖచ్చితంగా మా కార్యకర్తలు ప్రతి విలేజ్ లో మేము గెలుస్తామని నమ్మకం లేదు. అందరి సంతానం గెలిపించుకోవడం, ఎంపీటీసీని గెలిపించుకోవడం, జడ్పీటీసీని గెలిపించుకోవడం, ఎంపీపీ కూడా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఖచ్చితంగా గెలిపించుకునే బాధ్యత మాది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇదే ప్రస్తుతం చూస్తున్నాము. ఇప్పుడు రైతులు ఉన్నారు, రైతులకు పొలాల లక్షలు వచ్చి సాగు చేసుకున్నటువంటి పరిస్థితి చూస్తే వర్షాలు రావట్లేదు. ఇక్కడ వచ్చే సేమ్ మొత్తం బాట పడుతున్నటువంటి పరిస్థితి. సో అలాంటి వాళ్ళని ఎలాంటి వర్షాలు అది దేవుడు కరుణించాలి. బాగుంది ఆ బాగుంతో ఎప్పుడైతే కరుణిస్తారో వర్షాలు పడతాయి. అది ప్రభుత్వం చెప్పలేదు. మొన్న ఎదురుగాలకు ఓడగడలకు ఒట్లు రాలిపోయి రైతులు నష్టపోతే రైతులకు ఆత్మహత్య ప్రభుత్వం. ఇప్పుడు కూడా వ్యవసాయం అంటే ఇప్పుడు అంతా నాటు వేసే సమయానికి అక్కడక్కడ మొక్కలు అక్కడక్కడ చుట్టలు వేసినారు తప్ప బయట పంటలు వేసినారు. వరి నాటు అనేది ఇప్పుడు నాటు కార్యక్రమం కాబట్టి ఇప్పుడు వర్షాలు పడితే. అయితే కాంగ్రెస్ పార్టీలో యువతకు ఎలాంటి ప్రాధాన్యత నిర్వహిస్తారు? కాంగ్రెస్ పార్టీలో యువతకు మంచి అవకాశాలు ఉన్నాయి. మంచి కష్టపడే కార్యకర్తలు ఖచ్చితంగా యువతకు పార్టీ ఖచ్చితంగా వాళ్ళకు సపోర్ట్ ఇస్తూ మేము కూడా సపోర్ట్ ఇస్తూ మొన్న
కాంట్రిబ్యూట్ చేసి గెలిచిండ్రు యువత. కాంగ్రెస్ మండల కాంగ్రెస్ కానీ, తాలూకా కానీ, జిల్లా కానీ, రాష్ట్రం కానీ. ఇప్పుడు ఇద్దరు యువత స్పోర్ట్స్ రాజీవ్ యువ వికాసం కోసం ఎంతో మంది యువకులు ప్రతి ఒక్కరు అప్లికేషన్ పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది కనబడుతుంది. అయితే ఈ రోజు దాన్ని క్యాన్సిల్ చేస్తున్నారు, అంటే దాన్ని ఆపేస్తున్నారు, ఇస్తలేదని చెప్పేసి బయట ఒక ప్రచారం జరుగుతుంది. వాటిపైన మీరు ఎలా స్పందిస్తారు? ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో రాష్ట్ర యువ వికాసం కొన్ని లిమిట్స్ పెట్టారు. కొన్ని బ్యాంకులలో కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్ పెట్టడానికి ఖచ్చితంగా క్యాన్సిల్ అయ్యే అవకాశం లేదు. ప్రభుత్వం ఖచ్చితంగా మనం ఎంతోమంది నిర్ణయం తీసుకుంటే అది ఈ 15 రోజులు ఖచ్చితంగా గవర్నమెంట్ యువతకు రాజకీయ ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్ తరాలకు వాళ్ళ బాగుపడే అవకాశాలు ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. క్యాన్సిల్ అయ్యే అవకాశాలు లేదు. ప్రభుత్వం పదాలు మాటిస్తే తప్పలేదు, అవకాశాలు లేదు. అయితే కేసీఆర్ గారు ప్రతి ఒక్క స్థానాలు కూడా గ్రామ పంచాయతీ, సో దాని విషయంలో రెవెన్యూ చేయలేదు, కొన్ని ఆర్గ్యుమెంట్స్ వస్తున్నాయి. సో దానిపైన మీరు ఎలా కేసీఆర్ అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎలక్ట్స్ చేస్తే రాష్ట్రాలు ఎక్కడ పోరాటిస్తుందని ప్రత్యేక ప్రారంభించాలని పోరాటం కూడా మా సంఘంలో కూడా మా తండ్రులు మా రాజశేఖర వారి ఉద్దేశంతో పోరాడినాము. కేసీఆర్ తండ్రుల గ్రామ పంచాయతీ ఇచ్చిండు తప్ప ఆ తండ్రులకు రెవెన్యూ గ్రామ పంచాయతీ ప్రకటిస్తే బాగుండు. రెవెన్యూ గ్రామ పంచాయతీ ప్రకటిస్తే ఆ తండ్రులకు నిధులు వస్తుంటాయి. తండ డెవలప్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. నీళ్లు కానీ, నీళ్ళు కానీ, నీళ్లు మంచి నీళ్లు వాటికి అవసరపడతాయి. నేనేం కోరుకుంటా అంటే మా రెవెన్యూ ప్రభుత్వం కూడా తండాలకు రెవెన్యూ గ్రామ పంచాయతీ ప్రకటించాలని నేను మనసారా విన్నవించుకుంటున్నాను. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎలా పనిచేస్తారనే విషయాన్ని మళ్ళీ సెకండ్